నమస్తే వెల్కమ్ టు NH మీడియా న్యూస్. మహిళలకు చదువు నిరాకరించిన నాటి మనువాద పురుషాధిక్య దోపిడీ వ్యవస్థను దక్కిరించి మహిళలకు చదువు నేర్పిన భారతీయ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రమ్మ పులే జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. బహుజన శ్రామిక వర్గ మహిళలకు సావిత్రమ్మ పులే స్ఫూర్తిదాయకమని బహుజన లెఫ్ట్ మహిళా సంఘ రాష్ట్ర కన్వీనర్ సబ్బని లత అన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ పార్టీ BLP రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్, బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా నాయకులు బి జగదీష్, అబ్బగోని అశోక్ గౌడ్, బహుజన లెఫ్ట్ మహిళా సంఘ జిల్లా అధ్యక్షురాలు గీతాంజలి, ప్రధాన కార్యదర్శి దండు జ్యోతి, BLTU జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రాజేందర్, జిల్లా నాయకులు జి యాదయ్య, నగర అధ్యక్షులు టి రాజు, ప్రధాన కార్యదర్శి గంగా శంకర్, ఉపాధ్యక్షులు సహదేవ్, కపిల్, అజీజ్ తదితరులు పాల్గొన్నారు. जोहार सावित्रीबाई, जोहार जोहार, जोहार सावित्रीबाई, जोहार जोहार, जोहार भारत देश మొదటి మహిళా టీచర్, जोहार जोहार, जोहार भारत देश మొదటి మహిళా టీచర్, जोहार जोहार, వందనాలి సావిత్రమ్మ ఆశయాలు, వందనాలి వందనాలి. ఈ రోజు సావిత్రిబాయి పూలే గారి 193వ జయంతి సందర్భంగా బహుజన లెఫ్ట్ మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆమెకు నివాళులు అర్పిస్తూ, ఇలాగే ఏదైతే ఆనాడు విద్య కోసం బహుజన బిడ్డలలో ఖచ్చితంగా విద్యను అందించాలా, అట్లాగే మహిళలందరూ కూడా భారతదేశంలో విద్యావంతులుగా మరి ముందుకు రావాలని చెప్పేసి తన ఆశయంతో తను ముందడుగు వేసి ఈరోజు విద్యను ప్రసాదించి ఈరోజు ఉన్నటువంటి మహిళలందరూ కూడా విద్యావంతులుగా మరి ముందుకు వస్తున్నటువంటి జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఏదైతే శ్రామిక మహిళల కోసం కూడా తన అనేక రూపాలలో కూడా మరి సేవలు అందించడం అనేది జరిగింది. బహుజనలే కాకుండా శ్రామికులు ఈరోజు ఉన్నటువంటి కార్మిక వర్గంలో కూడా చాలా మట్టుకు మహిళలను ముందుబాటలో నడిపించి తన స్ఫూర్తిదాయకమైనటువంటి మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి సావిత్రిబాయి పూలే గారు మరి ఆనాడు చేసినటువంటి కృషి ఫలితంగానే ఈరోజు ఈ దేశంలో విద్యావంతులుగా మహిళలు చైతన్యవంతులై ముందుకు వెళ్తున్నటువంటి మరి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆమెకు మరి ఘన నివాళులు అర్పిస్తున్నటువంటిది ఈరోజు బహుజన మహిళా సంఘంగా ఘన నివాళులు అర్పిస్తూ